హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు ఆస్ట్రో వరల్డ్. ఈరోజు నేను మీకు సింహరాశి వాళ్ళకి అక్టోబర్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. సింహరాశి అగ్నితత్వం. వీళ్ళు మంచి నాలెడ్జబుల్ పర్సన్స్. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ నాలెడ్జ్ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సింహరాశి వాళ్ళకి అక్టోబర్ మంత్ ఏం జరగబోతోంది, వాళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది, అండ్ మదర్ హెల్త్ ఎలా ఉంటుంది, లవర్ ఆర్ కిడ్స్కి ఎలా ఉంటుంది, డే టు డే లైఫ్లో ఎలా ఉంటుంది, అండ్ లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్ లా, ఫాదర్ హెల్త్ అండ్ వర్క్ ప్లేస్, లాభాలు, ఖర్చులు. సింహరాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుందో చూస్తాం. హెల్త్ చాలా బాగుంటుంది. మీ ఫ్యామిలీ లైఫ్ మీకు బాగా సపోర్ట్ ఇస్తుంది. మిమ్మల్ని అందరూ అన్కండిషనల్గా లవ్ చేస్తుంటారు. మీరు చాలా సంతోషంగా ఉండబోతున్నారు. ఓకే, వెరీ గుడ్. మీ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరు రెండు విషయాల మధ్య జగిల్ అవుతూ ఉంటారు. ఏదో ఒక అంటే ఇంట్లో రెండు నిర్ణయాలు, అంటే ఇద్దరు, ఇప్పుడు మీ లైఫ్ పార్ట్నర్ ఒకటి, మీరు ఒకటి చెప్తా ఉంటారు అనుకోండి, అక్కడ కొంచెం ఆర్గ్యుమెంట్ వస్తూ ఉంటుంది ప్రతి విషయంలో కొంచెం. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీ దగ్గరికి రావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఏదైనా గిఫ్ట్ పంపించవచ్చు. మీతో చాలా ప్రేమతో ఉంటారు. మీ మదర్ మిమ్మల్ని కొంచెం మిస్ అవుతారు. అక్టోబర్ మంత్లో మీ మదర్ మిమ్మల్ని మిస్ అవుతారు, సింహరాశి వాళ్ళని. అండ్ మీ మీ లవర్ వచ్చి బాగా, మీ లవ్ లైఫ్ బాగా స్ట్రెంత్ అవుతుంది. మీ కిడ్స్ కూడా ఏదైనా జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చేస్తుంది, పవర్ఫుల్గా తయారవుతారు. మీ లవర్ కూడా మిమ్మల్ని బాగా ప్రేమిస్తూ ఉంటారు. మీ లవ్ లైఫ్ స్ట్రెంత్ అవుతుంది. అండ్ డే టు డే లైఫ్లో మీకు ఒక ఆఫర్ వస్తుంది. మీ లైఫ్ పార్ట్నర్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు. అండ్ మీ మదర్ ఇలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, లేకపోతే ఏదైనా బిజినెస్ చేయాలన్నా, లేకపోతే ఏదో ఒకటి మెటీరియల్ థింగ్స్ తీసుకోవాలన్నా కొంచెం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ ఫాదర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఫాదర్ వెయిట్ చేస్తూ ఉన్నారు, దేనికోసమో వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ మీ వర్క్ ప్లేస్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. మీ లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ అవ్వబోతూ ఉంది. మీకు మంచి జాబ్ వస్తుంది. అండ్ మీకు మంచి లక్కీ టైం వస్తుంది, ఎగ్జైట్మెంట్ టైం వస్తుంది. మీరు ఎన్ని రోజులు దేనికోసమైతే భయపడతా కొంచెం లో ఎనర్జీలో ఉన్నారో, మీరు అది ఆ లో ఎనర్జీలోంచి బయట వచ్చేస్తారు. మీ హై ఎనర్జీకి వెళ్తారు. మీరు అనుకున్నది సాధిస్తారు. మీరు అనుకున్నది అచీవ్ చేస్తారు ఈ మంత్లో, సింహరాశి వాళ్ళు. వెరీ గుడ్. మీకు లాభాలు ఎలా వస్తాయి? సూపర్గా వస్తాయి లాభాలు. బాగా లాభాలు వస్తాయి. గుడ్ న్యూస్ వస్తుంది మీకు. మీరు ఏదైతే అనుకుంటారో అది అచీవ్ చేస్తారు సింహరాశి వాళ్ళు. మీకు లాభాలు కూడా బాగా వస్తున్నాయి. అది మీకు ఎవరికి ఖర్చు పెడతారు? టెంపరెన్స్ అంటే ఏంజల్, గాడ్, ప్రేయర్స్కి ఖర్చు పెడతారు. మంచి పనులకు ఖర్చు పెడతారు. బ్యాలెన్స్గా ఖర్చు పెడతారు. ఏదంటే అది కొనరు, బ్యాలెన్స్గా ఖర్చు పెడతారు. ఓకే, సింహరాశి వాళ్ళకి ఇక్కడ నెగిటివ్ కార్డ్స్ ఏం పెద్దగా రాలేదు, పాజిటివ్ కార్డ్సే వచ్చాయి. సింహరాశి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అన్కండిషనల్ లవ్ ఉంటుంది. వాళ్ళ చుట్టూ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. కానీ కొంచెం ఫ్యామిలీ లైఫ్లోనే కొంచెం భేదాభిప్రాయాలు రావచ్చు. మీరు కొంచెం నిర్ణయం తీసుకునేదానికి కొంచెం జగిల్ కావచ్చు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీకు అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇస్తారు. మీ మదర్ మిమ్మల్ని మిస్ అవుతారు. అండ్ మీ లవ్ లైఫ్ స్ట్రెంత్ అవుతుంది. మీ పిల్లలకి వాళ్ళ లైఫ్లో జాబ్ లేని వాళ్ళకి జాబ్ వస్తుంది. కాలేజీలో సీట్ కోసం అప్లై చేస్తుంటే వాళ్ళకి సీట్ వస్తుంది. అండ్ డే టు డే లైఫ్లో మీకు ఒక ఆఫర్ వస్తుంది. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మీతో ప్యాషనేట్ న్యూ బిగినింగ్ చేస్తారు. మీతో చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ మీకు మీ మదర్ ఇన్ లా వచ్చి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ ఫాదర్ వెయిట్ చేస్తూ ఉన్నారు దేనికోసమో. మీ వర్క్ ప్లేస్లో మీ లైఫ్ 360 డిగ్రీ లెవెల్లో చేంజ్ అవబోతుంది. మీకు మంచి లక్కీ టైం, హ్యాపీ మూమెంట్స్ రాబోతున్నాయి. మీ లైఫ్లో మంచి లక్కీ టైం స్టార్ట్ అవబోతుంది. మీరు అనుకున్న లాభాలు వస్తాయి. దాన్ని మీరు ట్రావెల్కి ఖర్చు పెట్టచ్చు. మీకు ఒక మంచి గుడ్ న్యూస్ వస్తుంది. దాన్ని మీరు ఆచితూచి ఖర్చు చేస్తారు. దేనికంటే దాన్ని ఖర్చు చేయరు. కొంచెం ప్రేయర్స్కి ఖర్చు చేస్తారు, కొంచెం నీడీ పీపుల్కి ఖర్చు చేస్తారు. మీకు కావాల్సిన అవసరాలకి ఆచితూచి ఖర్చు చేస్తారు. ఇప్పుడు సింహరాశి వాళ్ళకి ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days ఎలా ఉండబోతుందో చూస్తాం. ఫస్ట్ 10 days జస్టిస్, సెకండ్ 10 days హ్యాంగ్డ్ మ్యాన్, థర్డ్ 10 days ద సన్ కార్డ్.
విష్ ఫుల్ఫిల్మెంట్. మీకు ఫస్ట్ 10 డేస్‌లో మీరు కోరుకున్నట్లు మీరు చేసే పనులకు న్యాయంగా మీరు చేసే పనులకి న్యాయమైన మనీ మీకు వచ్చేస్తూ ఉంటుంది. కోర్టు కేసుల్లో మీకుంటే మీకు తీర్పొస్తుంది. మీకు ఫేవర్‌గా తీర్పొస్తుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి లీగల్‌గా మ్యారేజ్ అవుతుంది. మీరు పర్సనల్ లైఫ్‌ని, వర్క్ ప్లేస్‌ని బ్యాలెన్స్ చేస్తా ఉన్నారు ఫస్ట్ 10 డేస్‌లో. మేజర్ అర్కానా కార్డ్స్. మీకు ఒక ఆఫర్ వస్తుంది. మీరు ల్యాండ్ కూడా పర్చేస్ చేయొచ్చు ఫస్ట్ 10 డేస్‌లో. అండ్ మీ దగ్గరికి చాలా ఆఫర్స్ వస్తాయి. మీరు చాలా కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటారు. దాంట్లో పాజిటివ్, నెగెటివ్ ఉంటాయి. ఏది చూస్ చేసుకోవాలో మీకు తెలీదు. సెకండ్ 10 డేస్‌లో హ్యాంగ్డ్ మ్యాన్ సిట్యుయేషన్‌కి వచ్చినారు. మీరు దేనికోసమో వెయిట్ చేస్తా ఉన్నారు. స్టక్ ఎనర్జీకి వెళ్తా ఉన్నారు. 24/7 దాని గురించి ఆలోచిస్తున్నారు. మీకు స్లీప్‌లెస్ నైట్స్ ఉంటాయి సెకండ్ 10 డేస్‌లో. అండ్ థర్డ్ 10 డేస్‌లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది మీకు దొరకబోతా ఉంది. సెకండ్ 10 డేస్‌లో మీరు ఏం కోరుకుంటారో అది దొరుకుతుంది. మీకు ఎవరో తన డీపర్ ఎమోషన్స్‌ని షేర్ చేస్తారు. థర్డ్ 10 డేస్‌లో మీరు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ డే డ్రీమింగ్‌లో ఉంటారు. మీకు మనీ ఫ్లో కూడా బాగుంటుంది. ఇక్కడ ఫస్ట్ 10 డేస్ కొంచెం కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నారు. సెకండ్ 10 డేస్ స్టక్ ఎనర్జీకి వస్తున్నారు. థర్డ్ 10 డేస్‌లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీకెవరో తన డీపర్ ఎమోషన్స్‌ని షేర్ చేస్తారు. అండ్ మీరు డే డ్రీమింగ్‌లో ఉంటారు. థర్డ్ 10 డేస్ సూపర్‌గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఇప్పుడు మీకు మీ ఎనర్జీ ఎలా ఉంటుందో చూస్తాం. సింహరాశి వాళ్ళకి అక్టోబర్ మంత్‌లో ఎనర్జీ ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి అక్టోబర్ మంత్‌లో ఎనర్జీ ఎలా ఉంది? కమ్యూనిటీ మీకు రీయూనియన్ అవుతుంది. మీ పాస్ట్ పర్సన్తో కార్నకోపియా మీకు అబాండెన్స్గా అన్నీ లభిస్తాయి. సమృద్ధిగా మీకు మెటీరియల్ థింగ్స్ లభిస్తాయి మీకు అక్టోబర్ మంత్లో. అండ్ ఏంజల్స్ మెసేజ్, ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీకు? విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీరు అనుకున్నది జరుగుతుంది. అండ్ మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. రొమాన్స్, మీ లైఫ్లోకి రొమాన్స్ వస్తుంది. అండ్ స్పిరిట్, యానిమల్ స్పిరిట్ మీకు ఏం చెప్తుంది సింహరాశి వాళ్ళకి? సింహరాశి వాళ్ళకి యానిమల్ స్పిరిట్ గివ్ ద గ్రాటిట్యూడ్ అండ్ గ్రేస్. మీకు యూనివర్స్ ఇంత మంచిగా అబాండెన్స్గా మీకు అన్ని సమృద్ధిగా ఇస్తున్నప్పుడు మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పాలి కదా. గివ్ ద గ్రాటిట్యూడ్ అండ్ గ్రేస్. మీరు మీ కైండ్ హార్ట్ని అండ్ గ్రాటిట్యూడ్ని యూనివర్స్కి ఇవ్వాలి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ ఎట్లా చెప్పాలి? మీరు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్తే సరిపోదు. యూనివర్స్లో ఏమేమి ఉన్నాయి? ట్రీస్ ఉన్నాయి, పెట్స్ ఉన్నాయి, నీడీ పీపుల్ ఉన్నారు. వీళ్ళందరికీ మీరు హెల్ప్ చేస్తూ ఉంటేనే మీరు యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్తున్నట్లు అనమాట. ఇది వీలైనంత వరకు సింహరాశి వాళ్ళనే కాదు, ఏ రాశి వాళ్ళైనా యూనివర్స్కి ఈ విధంగా గ్రాటిట్యూడ్ చెప్పాలి. ఓకే, ఇప్పుడు సింహరాశి వాళ్ళకి 10th హౌస్లో గురువు వచ్చున్నారు. అందుకనే మీకు మాస్టర్స్ అనమాట. మీ లైఫ్లో రకరకాల కోర్సులు మీరు నేర్చుకుంటారు. అండ్ గ్రేట్ మాస్టర్స్ని మీరు కలుసుకుంటారు. 6th హౌస్లో శని ఉన్నారు ఇప్పుడు నవంబర్ 29th దాకా. మీకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కానీ ఆయన వక్రించి వచ్చున్నారు కాబట్టి హెల్త్ ఇష్యూస్ లేకపోవచ్చు మీకు. ఆయన కొంచెం మీకు మంచి చేస్తారనుకుంటా. నవంబర్ 29th దాకా శని మీకు మంచి చేస్తారు. ఆ తర్వాత మీ రాశిని డైరెక్ట్గా చూస్తారు. మీరు ఏ తప్పు చేయకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే తర్వాత మీకు అష్టమ శని స్టార్ట్ అవుతుంది. అష్టమ శని స్టార్ట్ అవుతుందంటే ఇప్పుడు మీరు ఏదైతే ఏమన్నా తప్పు చేస్తే దాన్ని తీసి బయటపడేస్తుంది అనమాట. అందుకని మీరు ఏ తప్పు చేయకుండా ఉండడమే మంచిది. ఆ తర్వాత మీకు 2nd హౌస్లో కేతు ఉన్నారు. కొంచెం వైరాగ్యమైన మాటలు మీకు వస్తూ ఉంటాయి. కొంచెం డిటాచ్మెంట్లో ఉంటారు. అండ్ రాహు వచ్చి మీకు 8th హౌస్లో ఉన్నారు. రాహు 8th హౌస్లో ఉంటే మీకు కొంచెం ఈజీ మనీ వస్తుంది. ప్లస్ మీరుకొచ్చి లీగల్ ఇష్యూస్ కూడా వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అండ్ శని, గురు, రాహు, కేతు చెప్పేస్తాను కదా 4 మేజర్ ప్లానెట్స్ గురించి. ఇది సింహరాశి వాళ్ళకు జరిగేది. కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది మీరు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ లియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్. అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.